Hi friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. వరల్డ్స్ నెంబర్ 1 ఇంగ్లీష్. మనం నేర్చుకుంటున్నాం RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా క్లాస్ 21 డే 21 రైట్. సో మన టాపిక్ ఏంటంటే బ్రెత్ వర్సెస్ బ్రీత్. చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అదేమిటంటే బ్రెత్ అంటే ఏంటి, బ్రీత్ అంటే ఏంటి, ఆ విషయాన్ని మనం కూలంకషంగా నేర్చుకోబోతున్నాం. వీడియోని ఆఖరి వరకు చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సరే, ముందు కొనసాగుదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ రైట్. సో బ్రెత్ అండ్ బ్రీత్. బ్రెత్ అంటే మనం అది బ్రెత్ అంటే నౌన్ అనమాట, నామవాచకం. బ్రెత్ అంటే నామవాచకం, నౌన్. దాని యొక్క అర్థం ఏమిటంటే, see here the air taken into or expelled from the lungs or wind. ఓకే, అంటే ఇది ఒక ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ ఎయిర్ ఇంటూ అండ్ ఎక్స్పెల్లింగ్ ఇట్. సో మన యొక్క అంటే మనం తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆ తీసుకునేటువంటి ప్రాసెస్ని, అంటే గాలిని తీసుకోవడాన్ని వదలడాన్ని, ఆ యొక్క ప్రక్రియని బ్రెత్ అంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బ్రెత్. చివరిలో ఈ ఉండదు, చివరి అంటే హెచ్తో ఎండ్ అవుతుంది. తరువాత బ్రీత్. బ్రీత్ అనే పదం సో ఈతో ఎండ్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది. అది వెర్బ్ అనమాట, అది క్రియ రైట్. సో టేక్ ఎయిర్ ఇన్ టు ద లంగ్స్ అండ్ దెన్ ఎక్స్పెల్ ఇట్. ఓకే, రెస్పైర్. ఓకే, సో హియర్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇదేమో యాక్షన్, ఇదేమో ప్రాసెస్. ఇది ఇక్కడ అంటే ఇది నామవాచకం, ఇదేమో క్రియ. సో టేక్ ఎయిర్ ఇన్ టు ద లంగ్స్. సో లంగ్స్లోకి గాలి తీసుకునుట, ఆ ప్రక్రియ, ఆ క్రియ. ఓకే, అండ్ దెన్ ఎక్స్పెల్ ఇట్, దాన్ని బయటికి పంపించడం, అది చేసేటువంటి పని అన్నమాట. సో ఇదాం బ్రెత్, ఇదాం బ్రీత్. సో మాకు స్పష్టంగా కన్ఫ్యూజన్ ఏమి లేదు, స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం, జాగ్రత్తగానండి. సో బ్రెత్ అంటే హెచ్తో ఎండ్ అవుతుంది ఆ పదం, అది నామవాచకం. తర్వాత ఈతో ఎండ్ అవుతుంది. ఓకే, బ్రీత్, దీన్ని దీర్ఘం తీయాలి, బ్రీత్. సో అది అంటే మనం చేసేటువంటి పని అనమాట రైట్. అంటే ఏది ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ. ఓకే, తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనం ఉదాహరణలు చూద్దాము. ఓకే, సో వర్బ్స్తో ఉదాహరణలు మొదలు పెడదాం. బ్రెత్, బ్రీత్ వర్బ్. సో రాజు బ్రీత్డ్ స్లోలీ. రాజు శ్వాస బ్రీత్డ్ స్లోలీ అంటే నిదానముగా, రాజు నిదానముగా శ్వాస తీసుకున్నాడు. దే విల్ బ్రీత్ ఓకే దే విల్ బ్రీత్ ఫ్రెష్ ఎయిర్. వారు స్వచ్ఛమైనటువంటి గాలిని సో పీల్చబోతున్నారు. పీల్చుట, వారు స్వచ్ఛమైన గాలిని పీల్చబోతున్నారు, అది దాని యొక్క అర్థం. తర్వాత మూడోది, రాజేష్ బ్రీత్స్ టు రిలాక్స్. రాజేష్ బ్రీత్స్ టు రిలాక్స్ అంటే రాజేషు సో గాలి పీల్చుకుంటున్నాడు, సో స్వాంతన పొందడానికి. ఓకే, రిలాక్స్, కొంత స్వాంతన పొందడానికి, అది దీని అర్థం. సో ఇప్పుడు బ్రెత్లోకి వెళ్దాం. బ్రెత్ అంటే నామవాచకం. నామవాచకం ఇక్కడ స్పష్టంగా నౌన్ అని ఉంది కదా, నామవాచకంలో ఎలా వాడతారో చూద్దాం. నారాయణ హ్యాడ్ ఏ లాంగ్ బ్రెత్. సో నారాయణ సో దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఓకే, లాంగ్ బ్రెత్, దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. నెక్స్ట్, షీ టుక్ ఏ లాంగ్ బ్రెత్. ఆమె చాలా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకున్నది. నెక్స్ట్, ప్లీజ్ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ ఎ వైల్. సో కొద్దిసేపు ఓకే, దయచేసి కొద్ది సమయము మీ యొక్క శ్వాసను బిగబట్టండి. ప్లీజ్ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ ఎ వైల్. కొద్ది సమయము మీ యొక్క శ్వాసను బిగబట్టండి అని దీని యొక్క అర్థం. సో నేను స్పష్టంగా వివరించాను అనుకుంటున్నాను. దయచేసి మీరు మీ యొక్క డౌట్స్ని, అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో బ్రెత్ అంటేనేమో నామవాచకం, బ్రీత్ అంటేనేమో వర్బ్. అంతే, ఏమాత్రం డిఫరెన్స్, ఏమాత్రం పెద్ద వ్యత్యాసం లేదు. అంటే క్రియ ఇక్కడ ఇదేమో క్రియ, అదేమో నామవాచకం, అంతే తేడా రైట్. సో స్పష్టంగా అర్థమైంది అనుకున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి మన ఛానల్ పరిచయం చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.